వీడియోలో ఉండే ఆ మహిళ నేను రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటాను. గత సంవత్సరంన్నర ముందు రైల్వే కోడూరు కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్కి నేను కంగ్రాచ్యులేషన్స్ త్రూ ఫేస్బుక్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ రోజు నాతో ఆయన చాలాసేపు మాట్లాడి నా నెంబర్ తీసుకొని ఆయన నెంబర్ ఇచ్చి టెలిగ్రామ్లో మెసేజ్ చేయనేసి చెప్పారు. నేను ఎమ్మెల్యే కదా అనేసి గౌరవంతో నేను మెసేజ్ చేయడం జరిగింది. నా గురించి మొత్తం తెలుసుకున్నారు, నా పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నారు. నాకు ఎవరెవరు ఉంటారు, నేను ఎక్కడ ఉంటాను, నా ఇల్లు ఎక్కడ, నాతో ఎంతమంది ఉంటారు, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. నాకు బేసిక్గా అమ్మ నాన్న లేరు. నా భర్త ఇన్ఫోసిస్లో పనిచేస్తారు హైదరాబాద్లో, కాబట్టి నాతో దూరంగా ఉంటూ వచ్చేవారు. నాకు ఒక బాబు ఉన్నాడు, 3 సంవత్సరాలు. ఇవన్నీ నేను నా వైవాహిక జీవితం ఇలా ఉంది, నాకు అమ్మ నాన్న లేరు అని చెప్పుకుంటూ వచ్చాను. అదంతా తెలుసుకున్నారు. ఆ రోజు నుంచి నాతో ఆయన చెప్తూ వచ్చారు, నువ్వు ఇలాగా బాధపడద్దు, నీకెవరు లేరు అనేసి అనుకోవద్దు, నీకు నేనున్నాను, నువ్వేమి ఉంటారు కాదు, నీకు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే నేను ఉంటాను నీకు అని చెప్పేసి నాకు ఇలాంటి హామీలు ఇస్తూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత కలుద్దామనేసి నాతో అంటూ వచ్చారు. నేనేమో ఫస్ట్లో కలవలేను, నాకు ప్రాబ్లం అవుతుంది అనేసి నేను చెప్తూ వచ్చాను. కొద్ది రోజులకి ఆయన మాట తీరు అంతా మారిపోయింది. నన్ను బెదిరిస్తూ వచ్చారు, నువ్వు ఇప్పుడు కలుస్తావా లేదా, ఇది నా కోడూరు, నా కాన్స్టిట్యుయెన్సీ, నేను ఏమైనా చేయగలను, నీదొక చిన్న ఉద్యోగం అని చెప్పి నన్ను భయపెడుతూ వచ్చారు. నేను మెసేజ్ చేసింది June 14, 2024. ఆ రోజు నుంచి ఒప్పుకోకుండానే వచ్చాను, కానీ ఆయన బెదిరింపుల వల్ల నేను ఒక్కసారి కలుద్దాం అనుకున్నాను. జూలై 9, 2024 కలిసాను నేను ఫస్ట్ టైం. ఆయనే మా ఇంటికి కారు వేసుకొని వచ్చారు, నన్ను పిక్ చేసుకున్నారు. కడప రూట్ వెళ్దామనేసి చెప్పారు, కానీ కడప దాకా వెళ్ళకుండా రాజంపేట మధ్యలో ఏదో ఊరు, నాకు కూడా తెలీదు, ఆ ఊరి దగ్గర ఆపేసి ఎందుకు ఆపారు అనేసి నేను అడిగితే స్టార్టింగ్లో నాకు సెక్షువల్ ఫేవర్ కావాలి అనేసి అన్నారు. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు అనేసి నేనంటే నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం స్టార్ట్ చేశారు. నేను ఏడ్ చేస్తుంటే బెదిరించారు. నేను దిగిపోదామని చెప్పేసి కార్ డోర్ తీశాను, కానీ ఆయన నా జుట్టు పట్టుకొని వెనక్కి లాగి గట్టిగా కొట్టి నా మీదకి వచ్చి రేప్ చేయడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం కారులోనే నా సీట్ని ఇట్లా కిందకి దించి రేప్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటి దగ్గర దించేస్తూ చాలా బెదిరించారు, చాలా భయపెట్టారు. ఈ విషయంగా నేను ఎక్కడైనా చెప్తే నీకు జీవితం లేకుండా చేస్తాను, నీ కొడుకుని చంపేస్తానని ఫస్ట్ నుంచి బెదిరించడం జరిగింది. నాకు చాలా భయం వేసింది. ట్రాన్స్ఫర్ పెట్టాలన్నా సరే నీకు నేనే దిక్కు, నీకు ఆప్షన్ కూడా లేదు అని చెప్పేసి బెదిరించడం జరిగింది. అలా రోజు కలుస్తూ కలవాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ లిటరల్లీ భయపెడుతూ నన్ను చాలా ఘోరంగా చేశారు. ఆగస్ట్ ఎండింగ్లో నాకు ఆయన వల్ల ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. నేను ఈ విషయం ఆయనకు చెప్తే షాక్ అయిపోయారు. అబార్ట్ చేయించుకున్నారు. నేను అబార్ట్ చేయించుకోను అని చెప్పాను. అప్పుడు కూడా బెదిరించారు, అబార్ట్ చేయించుకుంటావా లేదా అంటే నేను చేయించుకోను అన్నాను. అప్పుడు కూడా నీ కొడుకు నీకు ఉండడు, నీ భర్త నీకు ఉండడు, నీ ఫ్యామిలీ ఉండదు అనేసి నన్ను అన్నారు. నేను అబార్ట్ చేయించుకోను అంటే అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చారు, పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను, నీ భర్తకి నువ్వు డివోర్స్ ఇచ్చేసే, అప్పుడు పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను అనేసి అన్నారు అనమాట. కొద్ది రోజులకి నాకు కూడా తెలియకుండా నా భర్తకి కాల్ చేసి, నువ్వు దానికి విడాకులు ఇస్తావా లేదా, నీ కుటుంబం గురించి కూడా నేను డీటెయిల్స్ తీస్తాను, అందరి గురించి డీటెయిల్స్ తీస్తాను, నాకు యాక్సెస్ ఉంది అని ఈ రకంగా మాట్లాడారంట. ఇది నాకు కూడా తెలియదు, నా భర్త చెప్పాడు, అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య, అతను నాకెందుకు కాల్ చేశాడు అది ఇది అనేసి నాకు అందరూ దూరం అయిపోయారు, నా కుటుంబ సభ్యులందరూ దూరం అయిపోయారు. అలా 1.5 సంవత్సరం నన్ను చిత్రహింసలు పెట్టాడు. 5 సార్లు అతని వల్ల నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. వచ్చిన ప్రతిసారి భయపెట్టడం,
ఇలా సోకాల్డ్ అష్యూరెన్స్లు ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని అంతా చూసి నా కుటుంబ సభ్యులందరూ నాకు దూరం అయిపోయారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టు నాకు దూరం అయిపోయారు. నేను చాలా ఒంటరిని అయిపోయాను. ఈవెన్ నా కొడుకు కూడా నాకు దూరం అయిపోయాడు. నా భర్త తీసుకెళ్ళిపోయాడు. ఆఫీస్లో ఏదైనా చేయాలన్నా కూడా ఇతను నా మీద ఎంక్వైరీలు వేయిస్తాను, సస్పెండ్ చేయిస్తాను, ఇల్లీగల్ యాక్టివిటీస్లో నేను నిన్ను ఇరికిచ్చేస్తాను అని చెప్పేసి చాలా భయపెడుతూ వచ్చాడు. కొడుతూ వచ్చాడు, నన్ను మా ఫ్యామిలీని బూతులు తిడుతూ వచ్చాడు. అలా 1.5 సంవత్సరం జరిగింది. నాకు వీళ్ళందరూ దూరం అయిపోయారని తెలిసిన తర్వాత సడన్గా January 7th, 2026 ఆయన నన్ను పెళ్లి చేసుకోలేను, నేను ఇంకా చేసుకోను, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అనేసి నన్ను వదిలేశారు. చాలా అంటే చాలా దారుణంగా వదిలేశారు. ఇదండి నాకు జరిగింది. అసలు అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఆ వీడియోలు ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి. ఏంటి ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని అనిపిస్తుంది. టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల భాగోతం అంతా వరుసబెట్టి వచ్చాయి. జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అలాగే కనిపిస్తోంది. అసలు వీళ్ళు ప్రజాసేవలో ఉన్నారా లేకపోతే ఇట్లాంటి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారా? ఈసారి చాలా స్పష్టంగా అధికార అహంకారం ఏ స్థాయికి తీసుకెళ్తుంది అధికార పక్షానికి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలను ఎంతకు బరి తెగించేలా చేస్తుందో ఇప్పుడు ఈ బాధితురాలు చెప్పినటువంటి నిర్ఘాంతపోయేటువంటి నిజాలే నిదర్శనం. ఇందులో ఒక ప్రభుత్వ ఉద్యోగిని సాధారణంగా ఒక కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి అభ్యర్థి కాబట్టి కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకి వెళ్ళి శుభాకాంక్షలు తెలపడమే ఆమె చేసినటువంటి పాపంగా మారింది. దాదాపుగా 1.5 ఏడాది నుండి జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఇతను రైల్వే కోడూరు ఏదైతే రైల్వే కోడూరు శాసనసభ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున శాసనసభ్యుడిగా విజయం సాధించారు. కొత్తగా అభ్యర్థిగా ఎంపికయ్యారు, కొత్తగా ఆ ఎమ్మెల్యే కూడా అయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి. సో బాధ్యతగా పనిచేసి అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సినటువంటి ఈ ఎమ్మెల్యే ఏ స్థాయిలో ఇప్పుడు బరి తెగించి ఒక మహిళా ఉద్యోగి జీవితాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం చేయడం. ఈరోజు బాధితురాలు చెప్పినటువంటి మాటలు ఒక్కొక్కటి వింటూనే ఎంత క్రూరంగా ఎంత దారుణంగా ప్రవర్తించాడో ఈ శాసనసభ్యుడు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1.5 ఏడాది నుండి ఆమెని ఒక పథకం ప్రకారం ట్రాప్ చేశాడు. ముందు పరిచయం పెంచుకున్నాడు, తర్వాత ట్రాప్ చేశాడు, తర్వాత తీసుకుని వెళ్ళాడు, బయటికి తీసుకెళ్ళాడు. అక్కడ మళ్ళీ లైంగిక వాంఛ తీర్చమని ఒత్తిడి తీసుకొచ్చాడు, విననప్పుడు కొట్టాడు, తిట్టాడు, ఆ తర్వాత లోబరుచుకున్నాడు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆశ కలిగించాడు. ఆమెని చివరికి దాదాపుగా 1.5 ఏడాది పాటు ఆమెను వేధించి ఆమెను లోబరుచుకొని ఆమెను లైంగికంగా వేధించిన తర్వాత ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనంటూ కూడా ఆమె మోసం చేసినటువంటి పరిస్థితి. సో ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఒక మహిళా ఉద్యోగిని, ఒక సాధారణ మహిళను ఏ విధంగా ఆమె జీవితాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశాడో ఈ సంఘటన నిదర్శనం అవుతుంది. సో ఇదే కాదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు గత 18-19 నెలల కాలంలో అనేకమైనటువంటి కీచక పర్వాలకు తెరలేపారు. అనేక సంఘటనల్లో నిందితులుగా మహిళల్ని వేధించడం, ఉద్యోగుల్ని వేధించడం, వాళ్ళని లోబర్చుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. బెదిరించి కొట్టి మరీ లోబర్చుకున్నటువంటి పరిస్థితి. సో ఎవరికి శిక్ష పడలేదు గత 19 నెలల కాలంలో. ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పైన లైంగిక ఆరోపణలు వచ్చినా సరే. ఎందుకంటే మనం గతంలోనే చూసాం, కోనేటి ఆదిమూలం ఏ విధంగా సొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఆయన వేధించినటువంటి సందర్భాలు ఆమె హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పింది. ఈ రోజుకి ఆ ఎమ్మెల్యే పైన కనీసం విచారణ కూడా జరగనటువంటి పరిస్థితి. అదేవిధంగా కొలిక్పూడి శ్రీనివాసులు వేధింపులు భరించలేక ఒక మహిళా వీఆర్ఓ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినటువంటి సందర్భం తిరువూరులో. ఆయన పైన ఎటువంటి చర్యలు లేనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు అనేక సందర్భాల్లో ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా అనేక మంది బాధితులు రోడ్డెక్కి కూడా మాకు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతున్నా సరే. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వరకు కొద్ది రోజుల కిందట ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రెస్ నోటు ఈ సందర్భంలో ఎందుకు ఇచ్చారని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నెల 22వ తేదీన ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఆ ప్రెస్ నోట్లో పవన్ కళ్యాణ్ పార్టీ నుండి అధికారికంగా ఒక ప్రకటన చేశారు.
పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ మానసిక బలహీనతలకు ముఖ్యంగా వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలపైన వెలుగులోకి వచ్చే రుద్దాలని మార్గాలు అన్వేషిస్తూ ఉన్నారు, కొందరు కుట్రలు చేయబోతూ ఉన్నారని అంటూ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికారిక ప్రశ్న జనసేన అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శి అయినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు. అది ఇచ్చినటువంటి 7 రోజుల్లోనే వారం తిరగకముందే ఈ అంశం బయటకు వచ్చింది. సో అంటే ఇప్పటికే జనసేన పార్టీకి కూడా ఈ అంశానికి సంబంధించి ఆ సమాచారం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎమ్మెల్యేని ఏ విధంగా శిక్షిస్తుంది అన్నటువంటి సతీష్ ఈ ప్రెస్ నోట్ చూసి ఇందులో వివాహేతర సంబంధాల రచ్చను కూడా పార్టీపై రుద్దాలనే మార్గాలను అన్వేషిస్తున్నాయంట ఏది ప్రతిపక్ష పార్టీలు. ఇంత దుర్మార్గంగా వీళ్ళు ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఏంటి? అంటే ముందుగానే పొగ తగిలిందా పార్టీకి? ఏదో జరిగింది, జరగబోతోంది, బయటకు రాబోతోంది అన్న విషయం పార్టీకి తెలుసా? రెండోది కేవలం ఇది వివాహేతర సంబంధం అని కొట్టిపారేయడం అంటే రేపు ఆ మహిళకు మేము న్యాయం చేయము అని ముందుగానే ప్రెస్ నోట్ ద్వారా ఒక సంకేతం పంపించినట్టేనా ఇప్పుడు పార్టీ? ఇప్పుడు ఖచ్చితంగా అటువంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇది ఈ సంఘటనే కాదు, దీనికంటే ముందు ఇంకొకటి జరిగింది. ఈ కొద్ది రోజుల క్రితం మనం చూసే ఉంటాం. తెలుగు శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆ మహిళకు సంబంధించి కోట వినూత ఆమె చాలా స్పష్టంగా టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పైన ఆరోపణలు చేసింది. సో ఖచ్చితంగా తమ డ్రైవర్ని లోపరుచుకొని డబ్బులు ఇచ్చి నా ప్రైవేట్ వీడియోలు తీయమని పురమాయించాడు. ఇందులో జనసేన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పాత్ర ఉంది అని ఆరోపించిన కాకుండా ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి నేను తీసుకెళ్లినా సరే న్యాయం జరగలేదు, జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళిన న్యాయం జరగలేదు అనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ ఆమె ఆ ఎమ్మెల్యే పైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎటువంటి విచారణ కూడా జరగలేదు. సో ఖచ్చితంగా మహిళల్ని బాధితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బాధితులకి ఆ వైపు అండగా నిలవాల్సినటువంటి ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే నిందితులుగా ఉంటారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఈమె ఒక సామాన్యమైనటువంటి మహిళ, ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఈమె ట్రాప్ చేసి ఒక ఎమ్మెల్యే అయినటువంటి మొదటి రోజున అంటే మనం చూడొచ్చు ఆమె చెప్పినటువంటి ఆ వీడియోలో 2024 జూలై అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అంటే అక్కడి నెల రోజులకే ఈయన ఇదే పని మీద ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థం. ఎందుకంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉందో, ఏదైనా సరే కబ్జాలు చేయడం, లేకపోతే అవినీతి పాల్పడడం, మద్యం షాపుల దగ్గర నుండి భూముల దగ్గర నుండి వైన్స్ వీటన్నిటి మీద పడమే కాకుండా ఆఖరికి ఈ స్థాయికి ఉద్యోగులు వేధించినటువంటి సందర్భాలు, మహిళలు ఏ అవసరం కోసం, ఎందుకంటే మనం చూడొచ్చు కోనేటి ఆదిమూలం దగ్గర చూడొచ్చు వర్కుల కోసం అని చెప్పి ఆమెను లోపరుచుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొద్ది రోజుల కిందట గుంటూరులో ఎవరైతే నజీర్ గుంటూరు 2 ఎమ్మెల్యే ఉన్నారో ఆయనకి సంబంధించి తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త ఆయన ఆఫీస్ ముందు వెళ్ళి ఆత్మహత్య యత్నం చేసింది. సో ఈ రోజుకి ఆ ఎమ్మెల్యే పైన కేసు లేనటువంటి పరిస్థితి. కొలింపూడి శ్రీనివాసులైనా, కోనేటి ఆదిమూలమైనా, నజీర్ అయినా, ఇప్పుడు ఈ శ్రీధర్ అయినా సరే. అంతేకాకుండా గతంలో కూడా కాకినాడ రూరల్లో మనం చూసాం, ఆ పంతం నానాజీ ఎమ్మెల్యే వెళ్ళి ఒక యూనివర్సిటీలోకి వెళ్ళి రచ్చ చేసి ఎవరైతే డాక్టర్ను కూడా కొట్టినటువంటి పరిస్థితి మెడికల్ కాలేజ్. సో ఎవరు ఏం చేసినా సరే బహిరంగంగా కొడుతున్నా సరే, ఏం చేసినా సరే ఎవడు అరెస్ట్ చేయడన్నటువంటి ధైర్యం మనం ఎందుకంటే చూస్తున్న ఎంపీలు ఎమ్మెల్యేలు తీరు ఎలా ఉంది. విశాఖపట్నంలో కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం స్వయంగా మంత్రి నారా లోకేష్ తోడలిడే చేస్తున్న ప్రయత్నం. సో ఇవన్నీ సంఘటనల వల్లే ఏం చేసినా చెల్లుద్ది అన్నటువంటి ఒక ధైర్యం అన్నది రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అది కేవలం టీడీపీ జనసేనకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలకి. సో ఆ ధైర్యంతోనే ఇవాళ ఒక మహిళ జీవితాన్ని నాశనం చేసి నడి రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితికి జనసేన ఎమ్మెల్యే బరి తెగించినటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఇంకా జనసేన రెస్పాండ్ అవుతుందా లేదా? గతంలో పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నిటికీ ఇప్పుడు కట్టుబడి ఉంటారా లేదా అన్న అంశం చూడాల్సిన అవసరం ఉంది. జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. బాధితురాలు మాత్రం ఖచ్చితంగా తనను మోసం చేసినటువంటి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.